చెప్పడానికి బిడ్డ ఎదర పోదు టిప్మన్ టిప్మన్ పిల్లడు పిల్లడు పాలు కోసం ఈ మాత్రం దానికే ఆ పాలు ఏమి అమ్మనిచ్చేయమనొచ్చు కదా. రే మీ అమ్మాయికి ఆ పాలు ఎత్తుందా? అవ్వా అవ్వా మా అమ్మగారు అసలుతున్నాయా నెలొద్దులోకి 3 ఏళ్ళు పిలిచుకున్నానమ్మా. పోలంటే మీ అమ్మ పోలు మన కాదు. నేను వస్తున్నప్పుడు కాసి చల్లార్చి ఊళ్ళో పెట్టి పోలతో మీ అమ్మతో అమ్మ చేయడు ఊళ్ళో పెట్టి ఓడిపోవాలా? నీకంటూ పోలు ఉన్నాయా బాబా? పుల్లికి పోలికి తేడా కొద్దిగే కదా. తర్వాత
అదే అదే ఈ పని చెప్పాలి రావాలి దేవికి కూడా దర్శనాలు ఉండేవారు ఆ దర్శనాలు ఆవిస్తున్నారు బావా నేను ఎవరో చెప్పనంటావా ఏంటి బావా నేను ధన్యదేవి దర్శికందుకు బావా దోసి కొట్టిలో ఉన్నా కట్టడం కదా కట్టడిన అందరూ చెప్తున్నాను సరే ఓకే ఎందుకని ఇది ఊరిలా బావా మరి ఎవరు కావాలి బావా కాకినాడ బావా కాకినాడ మీ పేరు జీలం కూడా ఆడలేదు జిగేలని అంట ఒకసారి వేసిపోయి ఎప్పుడో పక్కొన్నింటిగా ఉంటారా ఇద్దరు ఎక్కువ తడిచిపోతారా సురేష్ బాబు గారు కొడేసాను ముద్దేమంగా వాళ్ళ నాన్నగారికి ఇస్తే వచ్చింది అంటే కూర్చుని జారిపోతున్నాడే బాబా లోపల ఇటు తిరిగేటప్పుడు పెట్టి ఆయన బాగా కానీ కాలేజ్ ఉన్నాను అది కాదే ఫ్రంట్కెళ్ళి ఫ్రంట్కెళ్ళి వెళ్దాం
బుల్లి పిల్ల బల్లి పిల్ల రే బుల్లి పిల్ల బుల్లి పిల్ల చిన్న పిల్ల నీ పేరేంటి నా పేరే కావాలా బావా నీ పేరే కావాలి బావా బావా నా పేరు రోజా బావా నీ పేరు రోజా రోజా పెట్టింది పడ ఈ అల్లకొండ అంద బావా నా బోన్ పెద్ద పడ బండ నిద్ర బాబా బండ అదే చూడగానే ఆ. నీ ఊరేటి బావా ఓయ్ మా ఊరంటావా ఆ. కాకినాడ కాకినాడ నీది కాకినాడ కాకినాడ పక్కన బావా ఎందుకని ఆ. ఏం చేస్తారండి ఇక్కడ బావా మేము ఇది బావని ఆడుతా ఉంటాం బావా ఇది అడుక్కుంటారటల్లో మేము అడుకుంటాం మేము అడ్రస్ చెప్పట్టుకుని వచ్చిందా గోలికి మా దగ్గర రాగాలు అని రాగాలు రాగాలు అన్నీ ఉన్నాయి బావా రాగాలోంచి ఒక చిన్న రాముడమ్మా బావా నువ్వెవరు బావా నేను హృదయంగా బాధపడతాను ఏం బావడు ఆవుడు ఇదిలే సింపుల్ చిన్నది అదే పాడతానండి పాడవా పాడు పాడతాను గజరా పాడతానే పాడలేదా మీరు ముగ్గురు ఎవరు డాన్స్ ఆడతారు మరి కట్టమంటావా వాడు కొడుకు వాళ్ళు వచ్చేసి పాడతాను అయితేనే పాడతానే పాడు బావా గున్నా గున్నావా రాగం సరే భలే ఉంది బావా బాగుంది బావా సూపర్ ఉంది సేవుని బాగా ఉంది బావా బాబు అట్లా దీని ఎన్ని మొక్కలు మాట్లాడు రిమిక్స్ రిమిక్స్ ఏ సార్ ఆడ ఒక మాతేనా రిమిక్స్ ఉన్నాడు చాలా సాయంత్రం అనుకునే జీడిపితో ఏ అంటే బావా చాలా పొడుగులు పోతాయి పోతాయి ఓరే తింగరవాడు మన పెద్ద వ్యాపారం పెద్ద సల్ల పొడుగులు వ్యాపారం అది మా ఊళ్ళోని సెంటర్లోని జాతారనే పెద్ద బిజినెస్ చల్ల పొడుగులు బండి తీసుకెళ్ళి సెంటర్ మైన్ పెట్టి చల్ల పొడుగులు వ్యాపారం చేసేవాడండి పిండదా పిండలా తీసి దరిద్రం పిండదా పిండలా తీసి ఒరే అది బాగా ఉండేది ఇటువంటి ఓనరుడు వచ్చేసి బ్యాగల్లా వేసేసి లాస్ వచ్చేసిందని అది పక్క ఆడేసి ఇంకో వ్యాపారం మొదలెట్టే ఏ వ్యాపారం ముగ్గమ్మా ముగ్గు హైదరాబాద్ ముగ్గు తీరు సీతాలకి ప్లాస్టిక్ సామాన్లకి అట్ట ముక్కలకి ముగ్గమ్మా ముగ్గు 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 అమ్ముకుంటే అమ్ముకున్నావు కానీ అంటే ఈ పక్క రాసుకున్నాను ఈ పక్క ఉంది మళ్ళీ ఈ పక్క రాసుకున్నాను ఈ పక్క ఉంది అలా కాదని బాగుంతా సేపు తీసుకెళ్తాం వస్తా ఉంటా
నా ప్రాణానికి ఎటువంటి ఆపద లేదంటే నేను వస్తానే తల్లి. ఓయ్, రేపు గాలట్టి ఆగిపోలేదు. అమ్మా మా రాష్ట్రంలో కారణం ఏమిటండి? అమ్మా గతం జరిగిపోయిన రోజుల్లోనే తల్లి మీ కృష్ణుడి మేనత్త గోదాదేవిదమ్మా మా యొక్క రాజరాజేశ్వరి దేవి గారు సోది ఎరుకో చెప్పడానికి వస్తే ఎరుకలో 2 శరణాలు గొప్పొచ్చినాయి అని చెప్పి రాజస్తంభాన్ని కట్టి సంతరికి తీసుకుని బాగా చిరికేసేరే తల్లి. ఆనాడు రాజులు చెల్లిపోయారమ్మా. ఈనాటి రాజులు కూడా ఏమీ చేయరు తల్లి. అయినా కాబోని మా రాష్ట్రంలో ఇవి ఉన్నాయి కదమ్మా. అమ్మా ఓ అమ్మాయి బాబు అమ్మాయి పుల్లుంటాయి మృగాలుంటాయి మరి చూస్తే నాకు భయమే తల్లి. అమ్మా మా రాష్ట్రంలో రాజులుంటారు, ఏములుంటాయి, గోదులుంటాయి అంటున్నావు. అవునమ్మా ఏ తల్లి ఒరే సోడి బాబు నీది పాము చచ్చిపోయింది. చచ్చిపోయింది లేకపోతే ఇంకా చచ్చిపోయిన కూతురు ఇంకెట్టుగా కోల్పోతుంది లేదట
ఏముంది మట్టి తినేసి మట్టి కూడా అయిపోతుందండి ఈ పాము పాము అయిపోతుందిరా పాము సింపుల్గా చెప్తున్నారు అయ్యి బాబు నాకేసి ఈజీనా నేను తినేదాకా పెట్టాను మాత్రం ఒరేయ్ ఆ ప్రాంతం జరిగేట్టు పాత ఏం చెప్పా ఈయనండి 3 గాడి కట్టేవాడిని 3 గాడి అంటే ఏదో బెచ్చం తెచ్చుకు పెద్ద బ్యాచ్ ఉన్నాడు ఏ బెచ్చరా ఏంటంటే వీళ్ళందరూ ఎవరు ఎవరు మీరు ఎంతసేపు ముందు వీళ్ళందరూ పాలేళ్ళు ఏం చెప్పారు ఏం చేస్తున్నాడు రెడ్డి ఆ. ఇదన్నాడా బాకి చూసారు మనిషి తాగిస్తాడు తాగిస్తూ ఈ పిల్లలు ఏం చెప్తుంది